సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మరోసారి హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అమీన్పూర్ పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న పద్మావతి నగర్ లేఅవుట్లో కూల్చివేతలు నిర్వహిస్తోంది. 24 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 294 ప్లాట్స్తో ఏర్పాటు చేశారు ఈ లేఅవుట్. రాజకీయ పలుకుబడితో లేఅవుట్ను కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు కబ్జాదారులు. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2006 నుంచి పోరాడుతున్నా స్థానికంగా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 4 నెలల క్రితం మొదటగా హైడ్రాను ఆశ్రయించారు బాధితులు. సర్వే చేసి 3 నెలల క్రితం చుట్టూ నిర్మించిన గోడను కూల్చివేసింది హైడ్రా. ఇక హైడ్రా కూల్చివేతల తర్వాత కొద్ది రోజులకే ఐరన్ ఫెన్సింగ్ వేశారు కబ్జాదారులు. దీంతో మరోసారి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా మళ్లీ కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మరోసారి హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అమీన్పూర్ పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న పద్మావతి నగర్ లేఅవుట్లో కూల్చివేతలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. ఈ అమీన్పూర్లో ఉన్నటువంటి పెద్ద చెరువుకు ఆనుకొని నిర్మించినటువంటి పద్మావతి లేఅవుట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ యొక్క లేఅవుట్కి గత కొంతకాలంగా కూడా రాజకీయ పలుకుబడితో ఈ యొక్క లేఅవుట్ను కూడా పూర్తిగా కబ్జా చేశారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే ఒక లేఅవుట్ చుట్టూ కూడా అంటే సుమారుగా 24 ఎకరాల్లో విస్తరించినటువంటి ఒక లేఅవుట్ని కూడా కొంతమంది రాజకీయ పలుకుబడితో ఈ యొక్క లేఅవుట్ని కూడా కబ్జా చేశారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. అయితే ఈ 24 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి లేఅవుట్ చుట్టూ కూడా ఈ యొక్క ప్రహారీ గోడను కూడా నిర్మించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా కూడా ప్రహారీ గోడను నిర్మించి ఈ ఏదైతే ఈ యొక్క 24 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి పద్మావతి నగర్ లేఅవుట్ లో అప్పట్లో ప్లాట్లు కొనుక్కున్నటువంటి 294 ప్లాట్లలో సుమారు 250కి పైగా బాధితులు కూడా ఈ యొక్క ప్లాట్లు కొనుక్కున్న వారు ఇందులోకి రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే రాజకీయ పలుకుబడితో ఇక్కడ ఎవరిని కూడా లోనికి రాకుండా, అంతేకాకుండా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చుట్టూ ప్రహారీ గోడను కూడా దీన్ని నిర్మిస్తున్నప్పటికీ కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి కూడా బాధితులు తెలియజేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా దీనిపై అంటే హైడ్రా వచ్చిన తర్వాత ఈ యొక్క బాధితుల్లో చాలా అంటే వాళ్లకు వీటిని కూల్చేస్తారనే నమ్మకం కలిగిందని చెప్పేసి కూడా బాధితులు తెలియజేస్తారు. ఈ నేపథ్యంలోనే గతంలో హైడ్రాకు కూడా అంటే గత 4 నెలల క్రితం కూడా ఈ యొక్క వెంచర్ సంబంధించినటువంటి బాధితులంతా కూడా హైడ్రా రంగనాథ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీన్ని ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వెంచర్ తాలూకు ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో దాని తర్వాత ఇది పూర్తిగా కూడా కబ్జాకు గురైంది. అలాగే దాంతో పాటుగా కూడా చుట్టూ ఏదైతే గోడను నిర్మించారో ఆ గోడను కూడా అక్రమంగా నిర్మించారని చెప్పేసి విచారణలో తేవడంతో దాన్ని కూడా పూర్తి స్థాయిలో డెమాలిషన్ చేయాలని చెప్పేసి అప్పుడు అధికారులను కూడా ఆదేశించారు. అయితే గత 3 నెలల క్రితం కూడా ఈ యొక్క చుట్టూ 24 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి ఒక గోడను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసింది హైడ్రా. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క కబ్జాదారులు తిరిగి మరొకసారి కూడా ఈ యొక్క 24 ఎకరాల చుట్టూ కూడా ఒక ఐరన్ ఫెన్సింగ్ కూడా నిర్మించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి సగానికి పైగా కూడా ఈ యొక్క ఐరన్ ఫెన్సింగ్ ని కూడా నిర్మించడం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి బాధితులు కూడా మరొకసారి హైడ్రా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రజావాణిలో ఫిర్యాదు అందిన నేపథ్యంలో దాంతో పాటుగా కూడా హైడ్రా ఇప్పటికే ఇది అక్రమంగా నిర్మించారని చెప్పేసి గతంలో చేసినటువంటి విచారణ ఆధారంగా ఈ యొక్క మరొకసారి ఈ చుట్టూ ఫెన్సింగ్ చేయడాన్ని ఖండిస్తూ వెంటనే దీన్ని మరొకసారి డిమాలిషన్ చేయాలని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అధికారులను కూడా ఆదేశించారు. దీంతో అలర్ట్ అయినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ఫెన్సింగ్ ను కూడా పూర్తిగా తొలగించారు. అయితే విషయానికి వస్తే ఇది గతంలో 1980s లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వెంచర్ ని ప్రస్తుతం ఏపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా అంటే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ఈ యొక్క వెంచర్ ని కూడా కబ్జా పెట్టారని చెప్పేసి కూడా వీరు ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత కూడా దీన్ని బాధితులకు అప్పయ్యే అవకాశం కూడా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. భోగి. థ్యాంక్ యూ ప్రేమ్.